ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు దేవుడు ఆయన ఇచ్చినప్పుడు ఈ ఆశీర్వాదములకు వారు పొందుకొనుచు ఏ లోక సంబంధమైనటువంటి వ్యసనములకు బానిసలయ్యి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం నుంచి దేవుని దివ్యవాక్యము రాబోయే యుగ సంబంధమైన శక్తులు ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేయచు బాహాటంగా ఆయన అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యం.